అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని జోరందుకు అందులో భాగంగానే కొర్లకోట్ల ఎన్నికల ప్రచారం కోసం ఎంపీ అభ్యర్థి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎవరైతే కోన రవికుమార్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక రేపటి నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ మొదలవుతాయి. ఎన్నికల ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గానికి కంచుకోటగా చెప్పుకున్నటువంటి టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఈ రోజు నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకో. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి పలాసలో పార్టీలో ఉన్నటువంటి అన్ని అనిశ్చితులను తొలగించిన తర్వాత అభ్యర్థుల్లో ఒక నూతన జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ ప్రతి ఓటర్ను కూడా కలిసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఘనంగా స్వాగతిస్తున్న అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం 7 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయిన కోన రవికుమార్ తన ప్రచారంలో భాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడాను ఈ ప్రచారంలో ముమ్మంగా సాగుతారు. చూస్తే కనుక ఈ ప్రచారంలో భాగంగా చూస్తే ప్రమాణ స్వీకారం దగ్గర పడుతుంది. ప్రచారం చాలా జోరందుకున్నారు. తప్పకుండా అండి. ఇంకా 26 రోజులు ఉన్నాయి. మే 13వ తేదీకి మా తాలూకా ప్రయత్నం ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలి, ప్రతి వ్యక్తిని కూడా కలుసుకోవాలి. అందరి దగ్గర కూడా అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఓటు రూపంలో మార్చాలనే ఆలోచనతోనే కార్యక్రమాన్ని చూస్తే ఓటర్లందరూ కూడాను నేతలను స్వాగతిస్తున్నారు. వారు ఎప్పుడు నామినేషన్ వేస్తారా, పోలింగ్ ఎప్పుడు వస్తుందో, వారికి ఎప్పుడు ఓటేస్తామన్నటువంటి ఒక ఉత్సుకత మాత్రం ఓటర్లో నెలకొన్నది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు గెలుపు కోసం వారు ప్రయత్నించారు. ఉమ్మడిగా మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ 3 నియోజకవర్గాలకు 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ప్రచారాల్లో ఇటు బీజేపీ అదేవిధంగా జనసేనతో పాటు టీడీపీ శ్రేణులు కూడాను ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో చూస్తే కనుక ప్రస్తుతం ఎలా సాగుతా ఉంది ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని, ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాల అనిశ్చితిని నిన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా పంచాయతీని క్లియర్ చేసినట్టుంది. 2 నియోజకవర్గాల్లోనే అనిశ్చితి తొలగిపోయింది. మరి దానికి 2 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒకే తాటి మీదకి వస్తున్నారు. రేపు నామినేషన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే జెండా, ఒకటే ఎజెండా. శ్రీకాకుళం వరకు చూస్తే కనుక క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్నట్టు గుండె దంపతులు ప్రకటించారు. అది తాత్కాలికంగా అని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. తాత్కాలికం అనేది గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు. కాబట్టి తాత్కాలిక విరామం ఇచ్చారు తప్ప వాళ్ళు శాశ్వత విరామం కాదు. తప్పనిసరిగా పార్టీ నిర్ణయానికి వాళ్ళిద్దరూ కూడా కట్టుబడే ఉన్నారు. పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. తాత్కాలిక విరామం వాళ్ళు ఏదో హాస్పిటల్ పర్పస్ మీద విశాఖపట్నం వెళ్ళారు, అంతే తప్ప అంతకు మించి. అభ్యర్థిని గెలుపుకు పాతపట్నం అనేది ఒక ఐకాన్. అటువంటి పాతపట్నంలో ఇంకా అనిశ్చిత కొనసాగుతున్నట్టే అనిపిస్తున్నట్టు పరిణామాలు ఉన్నాయి. నిన్న కల్మట్రావును పిలిచినా రాకపోవడం, ఆయనకు అక్కడ క్యాడర్ ఇంకా ఆయన వెనకుండడం, అనిశ్చిత క్యాడర్లో ఉంది. అది నిన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో దాన్ని పూర్తిగా క్లియర్ చేశారు. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో అదే అభ్యర్థి ఆయనే రేపు అభ్యర్థిగా కొనసాగుతారని చెప్పి నిన్న స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఏదైతే అనిశ్చితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అనిశ్చితిని విడిచిపెట్టి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ రకంగా అయితే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకులు, శ్రేణులు అందరూ ఒకే తాటి మీదకి వచ్చారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మరి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు అభిమానంతో కొంత అనిశ్చితి ఉండొచ్చు, కానీ పార్టీ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడే ముందుకెళ్తారని నేను ఆశిస్తాను. ఆమదాలవలసలో 4వసారి తలపడుతున్నటువంటి చిరకాల ప్రత్యర్థి మేనమావ కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఈసారి ఆమదాలవలసలో మళ్ళీ దెబ్బ తీసే రోజు వస్తుందా 2019కి 24కి? తప్పనిసరిగా నేను తీయడం కాదు, ప్రజలే తీస్తారు. ఎందుకంటే ఆ రోజే ఆఖరి ఛాన్స్ అన్నాడు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఈరోజు మళ్ళీ ఇంకో ఛాన్స్ అంటాడు. కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి ఇదేంటి, చెల్లికి మళ్ళీ పెళ్ళి అని ఒక సినిమాలో డైలాగ్. కాబట్టి ఇక్కడ మేనమామల, బావల, మరుదుల అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ప్రజాస్వామ్యంలో, ప్రజా రణరంగంలో పార్టీల తాలూకా సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని ముందుకు నడిచేయడమే మన ముందున్న కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నాను.
థ్యాంక్ యూ. చూస్తే కనుక ఆమదాలవలస నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4వసారి తన చిరకాల ప్రత్యర్థి మేనమామతో పాటు వైసీపీ అభ్యర్థిపై పోటీకి సిద్ధమవుతున్నటువంటి కోన రవికుమార్ తన గెలుపు నల్లేరు మీద నడకని కూడా స్పష్టం చేస్తారు. నిన్న చంద్రబాబు నాయుడు పలాస టూర్లో భాగంగా శ్రీకాకుళం పాతపట్నం నియోజకవర్గంలో ఆశావాహంలో ఉన్నటువంటి ఏదైతే అనిశ్చితి ఉందో దాన్ని తొలగించారు. శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించిన గుండా కుటుంబం మాత్రం ఈరోజు పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంతో ఆ దంపతులు మాత్రం ఈసారి క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్నాం, తమ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారి ఇండివిజువల్గా ఎవరి నిర్ణయానికి వారికి వదిలేసాం, కాకపోతే గుండా శంకర్ అభ్యర్థిత్వాన్ని కవర్ చేసి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత క్యాడర్ అంతా కూడా తనతో పాటే ఉంటుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు కోన రవికుమార్. మరోవైపు చూస్తే పాతపట్నం నియోజకవర్గం ఇప్పటికి కూడాను ఎవరైతే టికెట్ ఆశించి భంగపడినటువంటి కలమటి రావణ ఉన్నారో ఆయన మాత్రం తన కార్యాచరణ రూపొందించడంలో ఇంకా జాప్యం జరుగుతూ ఉంది. మామిడి గోవింద్కి టికెట్ ఇవ్వడంతో ఆ కేడర్ అంతా కూడా ఈరోజు కలమటి రావణ వెంబడి ఉంది. అటువంటి కేడర్ ఏదైతే ఉందో వారిని కలుపుకుపోయేందుకు మామిడి గోవింద్ చేస్తున్న ప్రయత్నంలో తనంతగా కూడాను పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోన రవి కూడాను ప్రయత్నిస్తాను. ఈరోజు పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను. ఎంపీతో పాటు 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పలాస పర్యటనతో మాత్రం టీడీపీ శ్రేణిలో నూతన ఉత్సాహం వచ్చింది. ఆమదాలవలసలో 2019లో ఏ మెజార్టీ ఉందో దాన్ని డబుల్ మెజార్టీతో తమ సమీప అభ్యర్థిపై గెలిపేందుకు మాత్రం వ్యూహం రచిస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వెళుతున్న తమకు అడుగడుగున ఓటర్లు స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడు పోలింగ్ వస్తుందా ఓటేసి తమను గెలిపిస్తామని ఆశగా ఎదుగుతుంది. మరి ఇటువంటి పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు 8 వైసీపీ కైవసం చేసుకోక 2 మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఈసారి మాత్రం ఈ జోష్ చూస్తుంటే టీడీపీ మరోసారి పూర్వ వైభవం శ్రీకాకుళం జిల్లా వస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.